కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వివాదంగా మారాయి. చెరుకు సుధాకర్ కుమారుడికి ఫోన్ చేసి కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఫోన్లో అసభ్య పదజాలంతో దూషించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంపేస్తానని బెదిరించారు. ప్రస్తుతం ఈ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తాడు. కిరణ్, చెప్పండి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు ఉదయం నల్గొండ జిల్లాలో మరో కాంగ్రెస్ నాయకుడైనటువంటి చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు ఫోన్ చేసి, చెరుకు సుధాకర్ పార్టీలోకి వచ్చి కొద్ది కాలం అవుతుంది, మీ డాడీ ప్రవర్తన బాగోలేదు, మార్చుకోకుంటే మీ తండ్రిని చంపేస్తారంటూ బెదిరించడం జరిగింది. అయితే గత కొద్ది కాలంగా చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఇరు వర్గాల నాయకుల మధ్య కూడా ఈ మాటల తూటాలు పేలుతున్నాయి. చెరుకు సుధాకర్ నిన్నగాక మొన్న వచ్చి పార్టీలోకి వచ్చి నన్నే విమర్శిస్తాడా అంటూ అతని కొడుకు చెరుకు సుహాన్ కు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. 100 కార్లలో బయలుదేరి తిరుగుతున్నారని, ఎప్పుడు చంపేస్తారు, ఈ వారంలో చంపేస్తారని చెప్పడం నల్గొండ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో ఆ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఒక ఎంపీ అయి ఉండి ఈ విధంగా పరుష పదజాలంతో మాట్లాడడం, భూత పురాణం మాటలు తిడుతూ ఫోన్ కాల్ చేయడం పట్ల కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డాయి. ఇలా వ్యవహార శైలి పట్ల మండిపడుతున్నాయి. ఒక బీసీ నాయకుడు అయినటువంటి చెరుకు సుధాకర్ పట్ల ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కొడుకును కూడా అసభ్య పదజాలంతో తిడుతూ మీ హాస్పిటల్ కూడా ఉండదు, నిన్ను కూడా చంపేస్తామంటూ బెదిరించడం పట్ల తీవ్ర విమర్శలు అయితే వస్తున్నాయి. థ్యాంక్ యూ కిరణ్. దాంట్లో హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం చెప్పుడు చూసినావా స్టేట్మెంట్? అది వాట్సాప్ లో అట్లా ఇచ్చిర్రు కానీ అంకుల్, ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. ఏం చూసాడు? 100 మంది వెహికల్ చేసుకొని అంకుల్ వాడు 100 సార్లు, ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తిట్టింది నన్ను. నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నారు వాళ్ళ చంపడానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనుగోడతారు. నాకు లక్షల మందిని బతికించారు మీరు. వాడిని ఎంత వచ్చి వాడిని వదిలిపెట్టారా? నేను చెప్తాను, నీకు వార్నింగ్ ఇస్తాను. వాడు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని 100 స్టేట్మెంట్ ఇచ్చింది, ఓపిక పట్టింది. అందరూ ఏమంటారు అంటే, సార్ మొత్తం కాదుగా, నువ్వేమో ఏమనొద్దు అంటున్నావు, మేము వెళ్ళాం బయటికి అంటున్నాను. నాతో కాదు, వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తారు. అసలు 100 వీడియోలు డైరెక్ట్ పేరు పెట్టి 100 సార్లు తిట్టిన వాడు. ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది, నిన్ను కూడా చంపుతారు చెప్తున్నది. నీ హాస్పిటల్ నడవదు. నాకు 25 లక్షల మంది బతికించిన నేను. వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తారా నేను? ఫోన్ చేసి చెప్పు, పార్టీ ఉన్నారా? ఇంటి పార్టీ ఏందిరా? నువ్వు కౌన్సిలర్ గెలవు. ఆయన ఎంత పెద్ద లీడరు, వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన ఓడి పోలే. అప్పుడు చెప్పాలి, వారం కంటే ఉన్నాడు వాడు.